పరుచూరి గోపాలకృష్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. పెద్దలకు నమస్కారం, విద్యార్థులకు ఆశీస్సులు. చాలా ఆనందంగా ఉంది. దినదిన ప్రవర్ధమానంగా పిల్లలు పెరుగుతున్నారు. ఆ పాఠాలు వింటూ చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనం అమరేంద్ర బాహుబలి, శాతకర్ణి, ఖైదీ నెంబర్ 150లో 3 పాత్రలు చెప్పుకున్నాం. ప్రస్తుతం ఏంటంటే కథానాయకుడు, కథానాయిక వీళ్ళని మనం ఏమంటాం, ప్రధాన పాత్రలు అంటా ఉన్నాం. కొంతమంది పిల్లలు కామెంట్స్లో రూపంలో ఏం రాస్తున్నారంటే, శతమానం భవతిలో ప్రకాష్ రాజ్ గారు ప్రధాన పాత్ర, జనతా గ్యారేజ్లో మోహన్ లాల్ గారు ప్రధాన, ఇవి అడుగుతున్నారండి. ఇప్పుడు మీకు ప్రధాన పాత్ర సార్ ఏంటమ్మా? ప్రధాన పాత్ర అంటే హీరో హీరోయిన్ మాత్రమేనా, లేకపోతే ఇంకెవరన్నా ఉండొచ్చా? బాగా అడిగిందండి తను. ప్రధాన పాత్ర అంటే నిజానికి కథానాయకుడు, కథానాయికే, వాళ్ళిద్దరే దాన్ని మోస్తారు ఆశయాన్ని. కానీ కొన్ని సినిమాల్లో ఒకటికి మించిన ప్రధాన పాత్రలు ఉంటాయి. జాగ్రత్తగా వినండి. ఒకటికి మించిన ప్రధాన పాత్రలు ఉంటాయి. అది కథానాయకుడే అవ్వక్కర్లేదు. ఇప్పుడు ఉదాహరణకు మనం చెప్పుకున్నాం అత్తారింటికి దారేది. అత్తారింటికి దారేదిలో కథానాయిక సమంత, కథానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కానీ మరి నదియా గారేంటి, ఆవిడెందుకు ప్రధాన పాత్ర అయింది అంటే ఈక్వల్ టు హీరో. హీరో, ప్రొటాగనిస్ట్, ప్రధాన పాత్ర, కథానాయకుడు, ఇవన్నీ మనం వింటూ ఉంటామండి. మీరు చాలా పిల్లలు రకరకాలుగా వింటూ ఉంటారు. ఇట్లా అంటే హీరో అనగానే ఏంటి, ఫైట్లు చేయాలి, డ్యూయెట్లు ఉండాలి, ఇది హీరో అనుకుంటాం మనం. కానీ ప్రధాన పాత్ర ఏంటి, అందులో మనం చెప్పుకున్నట్టుగా హీరో ఆశయం ఏంటి, పవన్ కళ్యాణ్ గారి ఆశయం తాత దగ్గరికి ఆయన కూతుర్నంటే తన మేనత్తని తీసుకెళ్ళి జాయిన్ చేయటం. ఈ పాత్ర కనుక లేకపోతే అతనికి ఆశయమే లేదు. అతని ఆశయానికి ఆలంబనగా అయినటువంటి పాత్ర నదియా గారి పాత్ర అయిందండి. కాబట్టి కథానాయిక కాకపోవచ్చు, కానీ కథానాయికకు ఉన్నంత వాల్యూ ఉన్నటువంటి పాత్ర అయింది. అది ప్రధాన పాత్రగా మనం దాన్ని ఈ లిస్టులో, అంటే ఆశయాన్ని సాధించేవాడు కథానాయకుడు, ఆశయ సాధనకు ఉపయోగపడేది లేదా ఆశయ సాధనకి అండగా ఉండేటువంటి పాత్రలన్నీ ప్రధాన పాత్రలే. అలాగే ఇప్పుడు మీరు చూస్తే శతమానం భవతి. శతమానం భవతిలో పిల్లలందరూ రావాలనే కోరిక వాళ్ళదే, కానీ ఆశయం వాళ్ళు నెరవేర్చుకున్నారా? వాళ్ళు నెరవేర్చుకోవాలా. వచ్చిన వాళ్ళందరి క్యారెక్టర్లోనూ మార్పును తెచ్చిపెట్టింది ఎవరు? హీరో. కాబట్టి అతను కథానాయకుడు అయ్యాడు, వీళ్ళు ఉత్ప్రేరక పాత్రలు అయ్యారండి అక్కడ. అంటే అతను విన్నాడు వీళ్ళ కోరికని, వాళ్ళు అడగల నువ్వు ఇలా చేసి పెట్టరా అని. కాబట్టి ఇతను అవన్నీ చేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూశాడు. ఇంగ్లీషు హాలీవుడ్ స్క్రీన్ ప్లేస్లో ఒక మాట రాస్తారండి, ఒక ఆశయాన్ని ఒక అతను సాధిస్తూ ఉంటాడు అని అనుకుంటాం మనం, అది మెయిన్ క్యారెక్టర్ అనుకుంటాము. కానీ సడన్గా అది షిఫ్ట్ అయ్యి ఇంకొక పాత్ర సాధించేస్తుంది, హీ విల్ బికమ్ ప్రొటాగనిస్ట్ అంటారు. అతను ప్రొటాగనిస్ట్ అవుతాడు అని చెప్పారు. పేదవాళ్ళకి అన్యాయం జరిగితే ప్రాణాలకు తెగించైనా పోరాడి వాళ్ళకి న్యాయం చేయాలనే ఆశయం ఎవరిదైందండి? మోహన్ లాల్ గారిది అయింది. సినిమాలో ఆశయం అయిందే. అంటే మనం ప్యారలల్గా చూస్తా అంటే ప్రకృతిని ప్రేమించే ఆశయమేమో నందమూరి తారక రామారావు అయింది. ఇలా వీళ్ళిద్దరు ఆశయాల్లో ఇదేంటి, నిజానికి ఆయన ఒక మాస్ హీరో, ఆయన్ని మనం ఈ ఆశయంలో చూడాలనుకుంటాం. అందుకనే ఇక్కడ సురేష్ అనే ఆయన పాత్ర ఇతన్ని ఊరు రాకుండా కాపాడుతూ ఉంటుంది. వస్తే ఇరుక్కుపోతాడు, ఎందుకంటే ఆ బ్లడ్లో ఏముంటుందో మనందరికీ తెలుసు. అది ఆ ఎమోషన్ గురవుతాడు. వాళ్ళ నాన్నగారు కూడా ఇందులోనే చనిపోయి ఉంటాడు, ఆ పాత్ర తండ్రి కూడా. కాబట్టి అతను ఈ ఊరు వచ్చిన తర్వాత ఈ ఆశయంలోకి జొరబడిపోయాడు. కరెక్ట్గా ఆ టైంకి ఈయన విలన్ ద్వారా యాక్సిడెంట్కి గురై సైలెంట్ అయిపోయి ఉంది ఈ పాత్ర. ఇందాక చెప్పిన హాలీవుడ్ లక్షణం లాగా ఒక పాత్ర సెయిల్ చేసి ఈ ఆశయాన్ని సాధిస్తుంది అనుకున్నప్పుడు సడన్గా ఆగిపోయి
వేరే ప్రొటాగనిస్ట్ వచ్చేసి దాన్ని ఫినిష్ చేస్తాడు, హీ విల్ బికమ్ ప్రొటాగనిస్ట్ అంటాడు. సో ఇప్పుడు మనకి ప్రొటాగనిస్ట్ ఎవరయ్యారు, కథానాయకుడు ఎవరయ్యారు ఈ సినిమాకి? నందమూరి తారక రామారావు ప్రొటాగనిస్ట్ అయ్యాడండి, కథానాయకుడు అయ్యాడు. మరి మోహన్ లాల్ గారు ఏంటి? మరి ఈయందే కదా ఆశయం. ఇప్పుడు యాక్సిడెంట్ తర్వాత మోహన్ లాల్ గారు అలాగే మౌనంగా కూర్చుని ఉంటే ఆ పాత్ర ఏమవుతుందని మళ్ళీ మనం వేరేగా విశ్లేషించుకుని ఉండేవాళ్ళం. కానీ క్లైమాక్స్ ఏమైందండి? మోహన్ లాల్ గారి కొడుకే తప్పు చేసి చంపటానికి అనుకూలమైన, అంటే జనతా గ్యారేజ్ వాళ్ళ రూల్ ప్రకారం చంపదగిన వ్యక్తి అయ్యాడు. ఇది డిస్కషన్కి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ ఏడ్చేసింది. ముందు ఒక్కడండి కొడుకు, ఆడిని ఎలా చంపుతారని ఆ జూనియర్ ఎన్టీ రామారావుని కూడా వచ్చి రిక్వెస్ట్ చేస్తుంది, ఎలా చంపుతావు అని. ఇప్పుడు తర్వాత క్లైమాక్స్ ఫైట్ అంతా అయిపోయినాక ఆడు బతిమాలుతూ ఉంటాడు నన్ను చంపొద్దని, ఇతను ఆగిపోతూ ఉంటాడు. ఆశయ భంగం అయిపోతుందా? హీరో ఆశయాన్ని వదిలేస్తున్నాడా? ఏదైతే టేక్ ఓవర్ చేశాడో దాన్ని వదిలేస్తున్నాడా అని మనం అనుకుంటున్న సమయంలో వెనక నుంచి మోహన్ లాల్ గారు వచ్చి కొడుకుని చంపేశాడు. అంటే మళ్ళీ జనతా గ్యారేజ్ ఆశయాన్ని ఆయన ఫినిష్ చేశాడు. కాబట్టి దీనికి 2 ప్రధాన పాత్రలు ఉన్నట్టే. మోహన్ లాల్ గారు ప్రధాన పాత్ర, ఈ ప్రధాన పాత్ర ఏమైంది? ఎవరు? మన చిన్న తారక రామారావు అయ్యారు, కథానాయకుడు అయ్యాడు. అంటే ప్రధాన పాత్రలో కథానాయకుడు, ప్రధాన పాత్రలో ఆశయ సాధనలో చివరికంటా ఉపయోగపడినటువంటి పాత్ర. ఇక్కడ మీకు ఎందుకంటే మీరు గమనిస్తే బాహుబలిలో నాకు దేవసేన కావాలి రాజ్యం వద్దని అన్నట్టుగానే ఇక్కడ కూడా నీకు జనతా గ్యారేజ్ ఆశయం కావాలా, నా సమంత కావాలా అని సురేష్ అడిగితే సమంతను వదులుకుంటాడు ఆయన. అంటే ఆశయం కోసం మళ్ళీ ఈ పాత్ర ఇక్కడ వదిలేసింది, తను కోరుకున్న అమ్మాయిని వదిలేసింది. అయితే ఆడియన్స్ ఎందుకు డిసప్పాయింట్ అవ్వలేదంటే ఆ పక్కన ఇంకో హీరోయిన్ ఉంది, ఈ అమ్మాయి దగ్గరికి చివరిలో వెళ్ళి కనపడి మన సాటిస్ఫై చేశాడు, ఓహో ఈ అమ్మాయితో సెటిల్ అవుతాడులే అని. ఇవి సినిమా వాళ్ళని చేసే జిమ్మిక్కులండి, బంగారం. ఆ సినిమాలు మీరు గుర్తెచ్చుకుంటే చివరిలో హీరోయిన్ రైల్వే స్టేషన్లో కనపడి, ఇవన్నీ సినిమా వాళ్ళ జిమ్మిక్కులని ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒక రామాయణం జోలికో మహాభారతం జోలికో వెళితే కథానాయకుడుగానే ఉంటాడు, కథానాయికగానే ఉంటుంది. సహాయ పాత్రలు, ఉద్బోధక పాత్రలు, ఉత్ప్రేరక పాత్రలు అన్నీ కూడా నిర్వచనానికి అనుకూలంగా ఉంటాయి. మా సినిమా వాళ్ళం ఆ నియమాలను ఉల్లంఘించి పాత్రల్ని క్రియేట్ చేస్తామండి. మీరు ఒక్కసారి గమనించండి, కళ్ళు మూసుకుని ఆలోచించండి. చివరిలో గనక చిన్న తారక రామారావు అతన్ని మోహన్ లాల్ కొడుకుని కనుక చంపి ఉంటే ఆ పాత్రకు మోహన్ లాల్ గారికి అన్ని డబ్బులు ఇచ్చి పెట్టుకోక్కర్లా. ఎందుకు అంత పెద్ద హీరోని తీసుకొచ్చి, ఆయన మలయాళంలో స్టిల్ హీరో ఆయన, అక్కడ ఆయన సోలోగా బోల్డెన్ సినిమాలు ఆడేస్తున్నాయి. ఆయన ఎందుకు వచ్చాడంటే అంత ప్రధానమైన పాత్ర కాబట్టే ఆయన వచ్చి వేసాడండి. మళ్ళీ ఈ ప్రధాన పాత్రలో మీకు ఇంకోటి ఇప్పుడు గుర్తు చేసేది, లేటెస్ట్గా మీరు చూసినటువంటి శ్రీమంతుడు. మీరు మళ్ళీ ఒక్కసారి అలా ఆలోచిస్తే శ్రీమంతుడు కథ ఫ్లాష్ బ్యాక్ను ముందుకు తెచ్చుకుని ఆలోచించండి. అనగనగా ఓ జగపతి బాబు ఒక గ్రామాన్ని బాగు చేద్దామని అక్కడ అంతా చక్కగా కరెంటు అన్నీ తెప్పించేస్తే వాళ్ళు కుట్ర చేసి వాళ్ళు చనిపోయేలాగా చేసి ఆ నేరాన్ని జగపతి బాబు గారి మీద వేసి శిక్షకు గురి చేస్తే కోపంతో ఆ ఊరు వెళ్లకుండా వచ్చాడు. కానీ మీకు తెలియకుండా ఈ పాత్ర మళ్ళీ అంటే హీరో పాత్ర ఆ ఊరే వెళ్ళింది. తండ్రి ఎక్కడ ఆపేశాడో, జనతా గ్యారేజ్లో మోహన్ లాల్ గారు ఎక్కడ ఆపేశారో ఎన్టీ రామారావు అక్కడ అందుకున్నట్టే ఇక్కడ జగపతి బాబు గారు ఎక్కడ ఆపేశారో అక్కడ అందుకున్నాడు. కానీ జనతా గ్యారేజ్ లాగా ఈ కథ మీకు ఎందుకు అర్థం కాలా? ఇక్కడ ఆయన చెబితే వెళ్ళలేదండి. ఆయమ్మే మీ నాన్న ఏమో వచ్చేసాడు, మా నాన్న అక్కడే ఉన్నాడు, పుట్టినూరికి ఏదో ఒకటి చేయకపోతే లావైపోతామని ఆ హీరోయిన్ అంది. అంటే ఉద్బోధించింది. అది మనం ఉద్బోధక పాత్రలో మళ్ళీ క్లియర్గా చెప్పుకుందాం దాన్ని. ఇప్పుడు మనకి ఇక్కడ దానికోసం వెళ్ళాడండి. కానీ ఆశయం ఎవరిది? జగపతి బాబు గారిది. జగపతి బాబు గారి ఆశయాన్ని ఆయన ఫినిష్ చేసేసాడు. కాబట్టి ఈయన ఏమైపోతాడంటే సపోర్టింగ్ రోల్ ఎప్పుడయ్యాడంటే ఆయన ఆశయానికి భంగం ఈ పాత్రే చేయబోయిందండి. తండ్రే ఆశయ భంగం. ఎందుకని మీకు క్రైసిస్ క్రియేట్ అవుతుంది సినిమాలో. క్రైసిస్ అప్పుడు చెప్పుకుందాం ఎక్కడ క్రియేట్ అయిందో. తీసుకెళ్ళిపోతాడు ఈయన్ని హాస్పిటల్ నుంచి. అంటే ఒక ప్రత్యర్థి పాత్రలా కనపడతాడు జగపతి బాబు గారు అక్కడ. కానీ కొడుకుని అర్థం చేసుకుని మళ్ళీ పంపించేశాడు. సో నౌ హీ హ్యాస్ బికమ్ ఎ సపోర్టింగ్ రోల్. అంటే జగపతి బాబు గారు ఇక్కడ సపోర్టింగ్ ఆర్టిస్ట్, సహాయ పాత్ర అయ్యాడనమాట.
కాబట్టి ప్రధాన పాత్రలు ఒకే ఆశయానికి చివరంటా కనుక పోరాడితే అవి రెండూ ప్రధాన పాత్రలు అవుతాయి. ఇప్పుడు మీరు రుద్రమదేవి సినిమా చూస్తే స్త్రీ ఎందుకు పరిపాలించకూడదు అనేటువంటి రుద్రమదేవి ఆశయాన్ని నిలబెట్టింది ఎవరు? గోనగన్నారెడ్డి. కాబట్టి అక్కడ గోనగన్నారెడ్డి, రుద్రమదేవి ఇద్దరు ప్రధాన పాత్రలే అవుతారండి. కాకపోతే కథానాయకుడు ఎందుకని అనలేమంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేదు, వాళ్ళిద్దరి మధ్య డ్యూయెట్లు లేవు, వాళ్ళిద్దరి మధ్య అనురాగం అట్లాంటివి ఏమీ లేవు. ఓన్లీ సిద్ధాంతం ఉంది. స్త్రీ పరిపాలిస్తే తప్పేంటి అనేటువంటి ఒక సిద్ధాంతం ఉంది. కాబట్టి అవి రెండు ఇందాక జనతా గ్యారేజ్ లాగా అవి రెండు కూడా ప్రధాన పాత్రలే అవుతాయండి. కాబట్టి ఒక సినిమాలో ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక కథానాయకుడు కథానాయిక నిజానికి ప్రధాన పాత్రలు అవుతారు. కానీ అలా కాకుండా కూడా ఆ సినిమాలో అదే ఆశయాన్ని చివరంటా మోసినటువంటి కొన్ని పాత్రలు కూడా ప్రధాన పాత్రల లిస్టులోకి వచ్చేస్తాయి. అయితే వాళ్ళ ఆశయాన్ని వీళ్ళు ఫినిష్ చేస్తారు. కానీ మీరు అదే రుద్రమదేవిలో ఇద్దరు యుద్ధం చేస్తారు. ఇద్దరు ఆశయాన్ని నిలబెట్టడానికే పోరాడారు. కాబట్టి ఒకే ఆశయానికి ఇద్దరు పోరాడారు కాబట్టి ఇద్దరు కూడా అతను ప్రొటాగనిస్ట్ అవుతాడు, ఈవిడ హీరోయిన్ కథానాయిక అవుతుంది. ఆ కథకి హీరోయిన్ నుండి ఆవిడ అవుతుంది అక్కడ. కాబట్టి మీరు ఇప్పుడు మళ్ళీ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం శతమానం భవతిలో ఆశయం వాళ్ళదే, కానీ నెరవేర్చి పెట్టింది మొత్తం హీరో. కాబట్టి ఆయన కథానాయకుడై ప్రొటాగనిస్ట్ అయిపోయాడు. వీళ్ళు ఆ కోరికని ఇతన్ని అడగకుండా వాళ్ళు అనుకుంటా అంటే ఇతను విని చేసి పెట్టాడు. మీకు గుర్తుంటే ఖైదీలో మన సంగీత పాత్ర ఉత్ప్రేరక పాత్ర అని చెప్తాం మేము. ఎందుకంటే అక్కడ కూడా చిరంజీవి గారు అక్క బాధని చూసి మారతాడండి. అది కాబట్టి డీటెయిల్లో ఉద్బోధక ఉత్ప్రేరక మళ్ళీ మాట్లాడుకుందాము. ఇప్పుడు మనం ప్రధాన పాత్ర దగ్గర ఉన్నాం కాబట్టి ప్రధాన పాత్రలు అనేవి హీరోయిన్లు కాకుండా ఒక అత్తారింటికి దారేదిలో నదియా గారిలాగా, జనతా గ్యారేజ్లో మోహన్ లాల్ గారిలాగా, ఇలా రుద్రమదేవిలో మన అల్లు అర్జున్ గారిలాగా ఇలా కొన్ని ప్రధాన పాత్రలు అంటే ఒకే ఆశయాన్ని సాధించే దాంట్లో ఉంటాయి. ఎన్టీ రామారావు గారు, మేజర్ చంద్రకాంత్, శంకరాభరణంలో శంకర శాస్త్రి గారు ఏమవుతారు? వాళ్ళు నిజానికి వాళ్ళ ఆశయాల కోసమే, అంటే ఉగ్రవాదం, స్మగ్లింగ్ ఇవి అణచబడాలి అనేటువంటి ఆశయం ఎవరిది? మన ఎన్టీ రామారావు గారిది. కాబట్టి ఆయనే కథానాయకుడు, ఆయనే ప్రధాన పాత్ర అవ్వాలి. కానీ ఆయన ఆశయానికి ఇంకో ప్రధాన పాత్రలాగా మోహన్ బాబు గారు కూడా చివరిదాకా హెల్ప్ చేశాడు. అలా మీరు శంకరాభరణంలోకి వెళ్తే మన సంగీతం ఆ ఆశయాన్ని ఆయనే సాధించుకున్నాడు. కానీ ఆయన చనిపోయినాక ఆయన దగ్గర శిష్యరికం నేర్చినటువంటి ఆ పాప తులసి బావులాగా ఉంటుంది, ఆవిడ పాడి ఫినిష్ చేసిందండి. కానీ అది ప్రధాన పాత్ర అవ్వలేదు. ప్రధాన పాత్ర మాత్రం శంకరాభరణం శంకర శాస్త్రి గారు, మేజర్ చంద్రకాంత్లో ఎన్టీ రామారావు గారు, వీళ్ళిద్దరూ కూడా అద్భుతంగా ప్రధాన పాత్రలండి. అంటే మరి ఆయన డ్యూయెట్లు లేవు కదా, హీరోయిన్ లేదు కదా అంటాం. ఉంది, శారద గారు హీరోయినే. అంటే నీ కథలో ఆశయాన్ని ఎవరు మోస్తున్నారో మనం చెప్పుకున్నాం, పాత్ర గురించి చెప్పుకున్నప్పుడు దాన్ని ఎవరు భరిస్తున్నారు వాళ్ళు ప్రధాన పాత్ర అవుతున్నారు అని. అలా ఎన్టీ రామారావు గారు, శంకర శాస్త్రి గారు కూడా కథానాయకులు అనే ప్రధాన పాత్రలో ఉంటారు. సామాన్యంగా మనం ఇద్దరు హీరోలు కథ రాస్తామండి. ఇప్పుడు ముందడుగు ఉంది, ఒక ఆశయాన్ని ఇద్దరు హీరోలు సాధించారు. అందులో కృష్ణ గారే హీరో అంటే మీరు ఒప్పుకోరుగా, అందులో శోభన్ బాబు గారే హీరో అంటే మీరు ఒప్పుకోరుగా. ఇద్దరు హీరోలే, ఇద్దరు కథానాయకులు, ఇద్దరు ప్రొటాగనిస్టులు, ఇద్దరు ప్రధాన పాత్రలు. వాళ్ళ కథానాయకులు శ్రీదేవి, జయప్రద గారు ఇద్దరు. అంటే మొత్తం 4 ప్రధాన పాత్రలతో ఆ చిత్రాన్ని మేము రాసుకున్నాం ముందడుగు దాన్ని. ఆ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. దయచేసి మీరేం చేస్తారంటే, నేను పాఠం చెప్పినప్పుడు ఎప్పుడైనా వెనక్కి వెళ్ళి పాత సినిమాలు చెప్పినప్పుడు ఒక్కసారి యూట్యూబ్లో మీకు దొరుకుతున్నాయి, ప్రతి సినిమా దొరుకుతుంది వాళ్ళు అక్కడ, లేదా బయట సీడీల రూపంలో కూడా దొరుకుతున్నాయి అండి. అది తెచ్చుకుని చూస్తే పాఠం మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. చాలామంది కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా క్లారిఫై అయిందని నేను భావిస్తున్నాను. మా వాళ్ళు అడుగుతున్నారు, ఎప్పుడైనా ఫేస్బుక్లో లైవ్లో వచ్చి ఇక్కడ చాలామంది కామెంట్ల రూపంలో పెడుతున్నారు, వాటికి మీరు లైవ్లో సమాధానం చెప్తారంటే చెప్తానని నేను అంగీకరించాను. ఆ డేట్ ఎప్పుడో నా ఫేస్బుక్లో కానీ నా ట్విట్టర్లో కానీ ఉంటుంది, మీరు చూసుకుని
దాన్ని అద్భుతంగా ఆ ప్రశ్నలన్నింటిలోంచి క్రోడీకరిస్తాము. ఎవరైనా టైం ఉంటే ఆ రోజు లైవ్లో కూడా కొంతమందితో మాట్లాడటం జరుగుతుంది. ఫేస్బుక్ లైవ్లో ఇంకా మిగిలిన కామెంట్లన్నింటికి కూడా సమాధానం చెప్తాను. నమస్తే. ప్రతి కథానాయకుడు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న మీరు చూశారు, నంది అవార్డు కూడా గెలుచుకున్నాడు ఆయన బాహుబలిలో భళ్ళాల దేవుడు. ఎందుకు ఆయన ప్రతి కథానాయకుడు అయ్యాడు?